హాయ్ అండి. నేనైతే ఫస్ట్ టైం ఇంట్లో కర్బూజా జ్యూస్ అనేది ప్రిపేర్ చేస్తున్నాను. దానికోసం ఇలా ముందుగా చెక్ తీసేసుకున్నాను. ఆ తర్వాత ముక్కలు కట్ చేసేసుకొని ఒక ముక్క టేస్ట్ చూద్దామని చెప్పేసి నోట్లో వేసేసుకుంటే గట్టిగా ఉంది. ఏందబ్బా ఇలా గట్టిగా ఉందనుకుంటే అప్పుడు అర్థమైంది ఏంటంటే ఇప్పుడు పైన వైట్ కలర్ కనపడుతుంది, అది కూడా తీయాలని అప్పుడు అర్థమైంది. ఇంకా నాలాగే ఎవరైనా ఫస్ట్ టైం చేస్తుంటే ఇలా ముక్కలుగా కట్ చేయకుండా ముందుగానే చెక్ తీసేసుకోండి వైట్ కలర్ది కూడా. ఆ తర్వాత ముక్కలు కట్ చేసేసుకోండి. అది ముక్కలు తిన్నా లేకపోతే జ్యూస్ వేసుకున్నా దేనికైనా సరే. నేనైతే అప్పటికప్పుడు అనుకొని జ్యూస్ అనేది ప్రిపేర్ చేసేసుకున్నా. దానికోసం ఐస్ గడ్డలు లేవని చెప్పేసి ఇంకా ముక్కలు కట్ చేసుకున్న వాటిని ఏంటంటే డీప్లో పెట్టేసేసుకున్నాను ఒక అరగంట. ఆ తర్వాత జ్యూస్ వేసుకున్నాను అనమాట. ఇంకా దానికోసం ఏంటంటే బూస్టు, చక్కెర, పాలు ఈ మూడు కలుపుకొనేసేసి మిక్సీ చేసేసుకున్నా. మీరు చక్కెర బదులు బెల్లమైన వేసేసుకోవచ్చు, మీ ఇష్టం. తర్వాత వచ్చేసరికి ఇలా మిక్సీ చేసేసుకున్నాను. ఇది ప్రెగ్నెంట్ లేడీలకి చాలా ఉపయోగపడుతుందంట, హెల్త్కి మంచిదంట. ఆ తర్వాత వచ్చేసరికి ఇది ఫిల్టర్ చేసేసుకోకుండా ముందు పోసేసుకున్నాను. ఇంకా ముక్కలు వస్తున్నాయని చెప్పేసి మళ్ళీ ఫిల్టర్ చేసేసుకున్నాను. ఇంకా పైన ఇదేం కలపడుతుందంటే అది మేగడ పాలు కాబట్టి అలా వెన్నలాగా వచ్చేసింది అనమాట. దీనికోసం ఒక గ్లాస్ అయితే బలి అయిపోయిందని. వీడియో నచ్చితే లైక్ చేయండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంది, ఒకసారి అయితే ట్రై చేయండి.